రైతు కోసం తీసిన ఈ సినిమాని జనం అందరూ చూసి మంచి పాజిటివ్ టాక్ చెప్తుండడం చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఈరోజు వైజాగ్ లీలం మహల్ మార్నింగ్ షో 60% ఉంది. ఫస్ట్ షోకి వచ్చేసరికి 75 అయింది. రేపు హాలిడే రాబోతుంది. ఖచ్చితంగా సండే రోజు హౌస్ఫుల్ బోర్డ్ చూస్తామని మీ ప్రేక్షక దేవుల వల్ల జేసీఎన్ మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయండి. మా ఫస్ట్ మూవీకి ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ ఇక్కడే కాకుండా తెలంగాణలో కాకుండా ఆంధ్ర నుంచి కూడా మాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి చాలా బాగుంది, చాలామంది క్రౌడ్ వస్తున్నారు, ఈ పాండమిక్ క్రైసిస్లో కూడా చాలామంది క్రౌడ్ థియేటర్కి వచ్చి చూస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలానే మా సినిమాని ఇంకా రేపటికి హౌస్ఫుల్ బోర్డ్స్తో నింపేస్తారని ఆశిస్తూ, ఇలాంటి మంచి సినిమాని ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. ఈరోజు మన మూవీ రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వస్తుంది. మేము కూడా మార్నింగ్ థియేటర్స్కి వెళ్ళాం. సో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఆడియన్స్ ప్లీజ్ రేపు వీకెండ్ ఉంది, వీకెండ్లో ప్లీజ్ అందరూ వెళ్ళి మూవీ చూడండి. వెరీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇప్పటికైతే. ఇంకా మరి ముందు ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక వర్గమే కాకుండా ఓన్లీ పీకే వర్గమే కాకుండా ఇది ఒక రైతుల సబ్జెక్టు కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించి అన్ని వర్గాల వారు చూసి దీనిపైన మేము తీసిన సినిమాని ఏ విధంగా ఉంది అని మీరు కూడా ఒకసారి చూసి రైతుల కష్టాన్ని తెలుసుకొని సరిగ్గా స్పందిస్తే పవన్ కళ్యాణే కాదు, మీలో కూడా ఒక లీడర్ అనేవాడు 100% పుడతాడని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున మా జైసేన సినిమా రిలీజ్ అయ్యి చాలా మంచి వెరీ గుడ్ రిపోర్ట్ తోటి రన్ అవుతుంది. మౌత్ టాక్ కూడా ప్రతి ప్రేక్షకుడి నుంచి ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు చూసాం, కానీ ఇంత మంచి సినిమా ఈరోజు మేము చూసామని ప్రతి ప్రేక్షకుడు ఎంతో సంతోషంగా వచ్చి బయట చెబుతుంటే, కొంతమంది ఈ సినిమాని వైఎస్ జగన్మేనా, కొడాలి నానిమేనా, లేకపోతే అనిల్ యాదవ్ మేనా, ఇలాంటి వాళ్ళ మీద నేను వాళ్ళని విలన్ చేసి తీశాను అన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. కావాలంటే మీరు ఎవరైనా ఈ సినిమాని చూసుకోవచ్చు. కానీ నేనేంటంటే సినిమా గురించి నిజం చెప్తా. ఎప్పుడు ఈ సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో డైలాగులు ఉన్నాయి. కోర్టు సీన్లో ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరును చేస్తున్నారు, అవన్నీ ఎవడు అడుగుతున్నాడు, కానీ సొల్యూషన్ చూపించండి, పరిష్కారం చూపించండి, శాశ్వత అని చెప్పాం. కానీ లేకపోతే అనిల్ యాదవ్ ఇరిగేషన్ మినిస్టరు తన విలన్గా నేను చూపించాను, కొడాలి నాని ఇట్లాని, లేకపోతే ఇట్లాంటివన్నీ పుకార్లు వస్తున్నాయి. కావాలంటే ఎవరికా అనుమానం అన్న సినిమాని చూసుకొని మాట్లాడవచ్చు. కానీ ఏంటంటే నిజాయితీగా మాట్లాడే వ్యక్తుల గురించి నేను సినిమా తీశాను. ఈ సినిమా ఏంటంటే స్వతహాగా పవన్ అంటే ఇష్టం కాబట్టి నేను అది తీసిన మాట నిజమే. కానీ ఈ సినిమాలో అంతకంటే ముఖ్యంగా తీసింది రైతు గురించి. అది ఓన్లీ రైతేనే కాదు, ఒక యూత్ కాలేజీ స్టూడెంట్స్ చదువుకునే కుర్రాళ్ళ బాధ్యత ఏముందనే దాని మీద మెయిన్ నేను చేశాను. నీతు గౌడ, మా ప్రవీణ్, మా అభి, హరీష్, కార్తీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. ఇక సునీల్ క్యారెక్టర్ అయితే ఈ మధ్యకాలంలో అంత ఎనర్జెటిక్గా అద్భుతంగా చేశాడు అని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.